వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలను మండల వాణిజ్య విభాగ అధ్యక్షులు భాష్యం వంశీ భారీ కటౌట్ ఏర్పాటు చేసి జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు కోకా ప్రకాష్ నాయుడు సారథ్యంలో బీపీఎస్ కాంప్లెక్స్ నందు భారీ కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోకా ప్రకాష్ నాయుడు, భాష్యం వంశీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారుపాలెం మండలంలో ఈసారి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు. మొత్తం పెట్టు పెట్టి ఏడ తిరిగేది కూడా లేదు. చిన్న పెట్టు అంతా ఫోటో అయిపోయింది చెప్పు. కట్ చేపించుకున్నా బండి మాత్రం ఎట్లా పడుతుంది పెరికేస్తారు బండి వాళ్ళు. ఓకేనా? అయిపోయిందా? లక్ష్మీ పార్వతి పార్టీ వాళ్ళు మా పార్టీ మాట్లాడకుండా ఉంటే కాదు మళ్ళీ అయిపోయిందండి. మనం వస్తే ఇప్పుడు అయిపోయిందండి కదా. మళ్ళీ అయిపోయిందబ్బా. బాగుంది. ఫ్రూటే పెట్టు పాయింట్గా ఫ్రూటే అయిపోయిందబ్బా. ఈరోజు నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ మన బంగారుపాలెం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అదేవిధంగా జనసేన నాయకులు కానీ అందరూ కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వైసీపీ వాళ్ళు చూస్తున్నారు, పాదయాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళకు ఒక భయం పుట్టుకొని అడుగడుగునా అతనికి ఏ విధంగా ఆంక్షలు విధించి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలంటే కూడా అది ఎట్లా సక్సెస్ అయిందో చూసి భయపడి వాళ్ళందరూ ఈరోజు ప్రతి ఎమ్మెల్యేలు కూడా ఎక్కడైతే స్థానిక ఎమ్మెల్యేలందరూ కూడా మార్చేసి వాళ్ళు కొత్తగా పెట్టుకుని వాళ్ళకు పూర్తిగా అర్థమైపోయింది. ఇప్పటికే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వైసీపీ గెలవదని ఒక జగన్మోహన్ రెడ్డిగా కాదు ప్రతి ఎమ్మెల్యేకి కూడా తెలిసి వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు ఈ సీటు వద్దు, నేను వేరే జాగా పోతాను అనేటువంటి పరిస్థితి వచ్చిందంటే మన పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ఈ ప్రజా స్పందన చూసి వాళ్ళు భయపడి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలో రావడం ఖాయము, ఆ వైసీపీని భారతంలో ఖాయమని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు ఆయన జన్మదినం బంగారుపాలెం మండలంలో చేసుకుంటున్నాం. ప్రజల సమక్షంలో అన్నా క్యాంటీన్ మధ్య ఈ జనాల మధ్య చేసుకోవడం ఆయనకి ఎప్పుడు ఆనవాయితీ. అందుకే మేము కూడా ఈ జనాల మధ్య వచ్చి ఆయన జన్మదినం అందరూ సమక్షంలో చేసుకుంటున్నాము. ఈసారి ఆయన పుట్టినరోజు చాలా స్పెషల్. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఇప్పుడు చూసుకున్న ట్విట్టర్ అనేసి సోషల్ యాప్ ఉంది. దాంట్లో ట్రెండింగ్లో నెంబర్ 1 ఉంది. లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన దానిలో చాలా మెచ్చుకోదగిన విషయం ఇది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా లోకేష్ బాబు గారికి ఎంత అభిమానుల సంఘం ఉన్నారో, ఆయన ఎంత షైన్ అయ్యాడు ఇప్పుడు రాజకీయంలో తెలుసుకుంటాను. అదేవిధంగా చూసుకుంటే వైసీపీ పతనం కూడా ఏ విధంగా మొదలైందో ఈ రోజు లోకేష్ బర్త్డే రోజే శ్రీకృష్ణదేవరాయలు అనేసి ఒక ఎంపీ రాజీనామా చేయడం కూడా జరిగింది. ఇది వైసీపీ వాళ్ళ తేడా. మా నాయకుడు గొప్ప ట్విట్టర్లో 1వ స్థానంలో, వాళ్ళ నాయకులు రోజు రోజుకు దిగజారుతున్న స్థానము ఎటుందో చూస్తున్నాం. కాబట్టి మా మండలం ఇటే ఉంటుంది తెలుగుదేశం వైపు ఎటు చూసినా కూడా. కాబట్టి ఘనంగా ఈరోజు ఆయన బర్త్డే మేము సెలబ్రేట్ చేసుకొని పేద ప్రజలకు అన్నా క్యాంటీన్ ద్వారా అన్నదానం చేయడం మొదలవుతా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదాలు.